పెట్టేసి రాజకీయం మాత్రమే మాట్లాడుతున్నారు. రైట్ రైట్ ఓకే. దిలీప్ రెడ్డి గారు కంటిన్యూ. అయితే నాడు 3 రాష్ట్రాలలో ఉన్నదే తెచ్చుకోలే, ఇప్పటికి 150 మీటర్ ఎఫ్ఆర్ఎల్కి తీసుకొస్తా అంటే ఇప్పటికీ కేవలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అట్లీస్ట్ అనుమతి కాదు కదా, వీళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. అపాయింట్మెంట్ ఏనాడు అనుమతి ఇస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నదా? వీళ్ళకి తలకిందులు తపస్సు చేసినా గానీ వీళ్ళకి అనుమతి కాదుగా, అపాయింట్మెంట్ కూడా రాదు, వీళ్ళకు ఎటువంటిది ముందుకు పోదు. అండ్ ఇంకొకటి ఇంజనీర్లు ఒక అడ్వైజ్ చేసిర్రు, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వార్దా వేణంగా రెండింటి కలుపుతూ వీళ్ళు అన్నట్టు ఒక స్ట్రక్చర్ వేసి ఆడొక ఏమైనా రిజర్వాయర్ నిర్మిస్తే తప్ప నిలిచే పరిస్థితి లేదు. ఇది ప్రపంచంలో ఇంతవరకు 2 నదులను కలుపుతూ ఎవరు కానీ ఒక రిజర్వాయర్ నిర్మించిన దాఖలాలు లేవు. అంటే ఇది ఏంటంటే ఒక అభూత కల్పన. వీళ్ళు నాడు ఏట్లయితే 152 మీటర్లకు అది రాదని రాజశేఖర రెడ్డికి కూడా తెలుసు. వాళ్ళ ఆంధ్రాకు నీళ్ళు ఎట్లా కొట్టుకుపోవాలని చెప్పేసి ఒక పథకంలో మనకేందంటే ఇక్కడ మోచేతికి బెల్లం పెట్టించి ఏదో నాకుపించే ప్రయత్నం చేసినట్టు నాడు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు 150 మీటర్ల ఎత్తుకు అని చెప్పేసి కూడా సేమ్ ప్రతిపాదన, అది అయ్యేది లేదు పోయేది లేదు, వాడు అనుమతి లేడు పక్కోడని చెప్పేసి ఇక్కడ ఉన్నోనికి తెలుసు, అయినా కానీ చేస్తా ఉన్నారు అని అంటే దీన్ని బట్టి మనం క్లియర్ గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజలను మరొక్కసారి కాంగ్రెస్ మోసం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామాగా ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉంటారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా అది ప్రజల్లోకి పోయి ఎండగడతా ఉన్నాం. దీనిపై తప్పకుండా పెద్ద ఎత్తున ఇంకా పోరాటం కూడా చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాము. అసలు ఇంకొకటి, అసలు దేవాదిలాబాద్ ఏ బేసిన్ లో ఉన్నదని చెప్పి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి వైనంజుల్లే, నల్లమల ఎక్కడ ఉందని చెప్పేసి నల్లమల పులి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా నాడు ఎక్కడున్నది ఏ బేసిన్ లో ఉన్నదని అడిగినటువంటి చూస్తా అంటే ఇంత అవగాహన అంటే కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు పాలకుడిగా ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే కోసం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారతదేశానికి సేవలు అందించి వచ్చి కొంచెం ఆయన స్టేట్స్మెన్ అనుకుంటున్నాం. తను ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కాకుండా ఈరోజు ప్రజలకు ఏం మంచి జరుగుతుందో ప్రజల ఆదేశానుసారం ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఈ ప్రాజెక్టు విషయంలో అరే బీఆర్ఎస్ కట్టింది మేము ఇస్తే వాళ్ళకే పేరు వస్తుంది కాదు, నీకు వచ్చిన నాకు వచ్చిన పేరు కాదు ఇక్కడ రావాల్సింది, రైతుల పొలాలకు రావాల్సింది నీళ్లు, నీకు పేరు వస్తుంది నా పేరు వస్తుంది, రైతులు ఎవరు నీళ్ళు ఇస్తే వాళ్ళని తలుసుకుంటారు. ఈరోజు పొలాలను ఎండబెట్టకుండా ఈరోజు ఎటువంటి శశబిజాలకు పోకుండా ఈరోజు ఎటువంటి మనం ఏంటంటే అహాలకు పోకుండా ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే అదే గొప్పది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అన్నట్టు 1,00,000 కోట్లు అసలు అది జరిగింది ఏంటంటే 84,000 కోట్లు, అదంతా ఎవరి సొమ్ము అండి? మరి జయరాం గారు అన్నట్టు ప్రజల సొమ్ము కదా, ప్రజలు కట్టింది కదా, వాళ్ళ ప్రజలు అనేటోళ్ళు పర్మనెంట్. ఈరోజు ఒక పార్టీ అధికారం ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, ఎల్లుండి ఇంకో పార్టీ ఉంటుంది. కానీ ఈరోజు 84,000 కోట్ల రూపాయలు అనేవి ప్రజల సొమ్ము. ఈరోజు ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటిది ప్రజలకే ఇవ్వమంటున్నాం కదా. ఈరోజు జాతి ద్వారా వచ్చినటువంటి పైసా జాతికి ఖర్చు పెట్టండి, ఈరోజు శశభిషాలకు పోకండి అని మరొకసారి చెప్తా ఉన్నాము. రైట్. జితేందర్ గారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ లో ఆల్రెడీ తెలిపింది రిపేర్లు అయితే చేయాలని తెలిపింది అని చెప్తున్నారు. ఎందుకు మరి రిపేర్లు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిదానికి ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీద తోసిస్తున్నప్పుడు కనీసం రిపేర్లైనా చేయాలి కదా. ఎప్పుడు కాళేశ్వరము ఇప్పుడు మేడిగడ్డ దాని గురించే కాదు కదండి. ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము దాదాపుగా 29 లక్షల బోర్లు ఉన్నాయండి మన దగ్గర. ఒక్క వ్యవసాయము ప్రాజెక్టుల మీద నడవట్లేదు, సోదరులు చెప్తా ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నాయి మనకు. ఇప్పుడు 2 జీవనదులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది కాదని కాదండి. లాస్ట్ టైం మనకు పండించింది 1,32,45,374 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందండి ఇక్కడ. కాబట్టి దీన్ని మనం గమనించాలి. దయచేసి మిగిలిన గెస్ట్లు ఎవరైనా ఉంటే మ్యూట్ చేసుకోండి ప్లీజ్. జితేందర్ గారు కంటిన్యూ. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము రాష్ట్రం అనేది. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు మనకు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయా లేవా, మరి ఎక్కడి నుంచి నీళ్లు అందుతున్నాయి, ఏం చేయాలనే వ్యవహారం చూస్తే ఈ రోజు అవసరాల నిమిత్తం ప్రభుత్వం యాక్ట్ చేయాల్సి వస్తుంది, ఉత్తగానే కాదు కదండి. ఈ రోజు ఒక్క టీఎంసీ నీళ్లు ఎత్తాలంటే ఇప్పటి వరకు వీళ్ళు ఖర్చు పెట్టిన 150 టీఎంసీలు ఎత్తిరండి ఇందులో. అది మనం మాట్లాడారు ఎప్పుడు చూసినా కూడా. ఒక టీఎంసీకి 5,75,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇప్పటి వరకు 5,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపుగా ఎత్తిన దాంట్లో ఇప్పుడు 862 కోట్ల రూపాయలు ఖాళీ కరెంటు బిల్ అయింది. దీనికి 112 కోట్లు కరెంటు బిల్ అయింది. 882 కోట్ల రూపాయలు 10 సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు కట్టాలండి. దీంట్లో ప్రజాధనం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చేసిండు అన్నటువంటి ఆలోచన చేయాలి. గత 7 సంవత్సరాలలో సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి దానికి తెచ్చినటువంటి అప్పులకు.
దాదాపుగా 1974 కోట్ల రూపాయలు ఈ రోజు దుర్వినియోగం అయిపోయినాయండి. అక్కడ ఏముంది? అక్కడ ఎత్తిపోయడము, అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి రావడం, మళ్ళీ కిందికి వదిలేయడం. దాదాపుగా 60 టీఎంసీలు అనేది మళ్ళీ కిందికి వదిలేసేసారు. 150 టీఎంసీలు ఎత్తి. ఎక్కడ వీళ్ళకి విజన్ ఉందండి? వీళ్ళు అవసరం నిమిత్తం అనేది అది వరస్ట్ పొజిషన్ లో చేయడం కోసం చేసిండు. దాన్ని నిలబెట్టుకోలేకపోయిండు, కూలిపోయింది అది. మరి ఎంత దౌర్భాగ్యం అండి. 112 సో కాళేశ్వరానికి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్కి రిపేర్లు చేయించడం మీ ప్రయారిటీ కాదు ఇప్పుడు? మేము ప్రయారిటీ అవసరం అనుకుంటే చేస్తాం. అది కాదండి, మీకు ఒకటి అర్థం కావట్లేదు. కరెంటు బిల్ ఎక్కడి నుంచి కడతారండి? ఒక్క టీఎంసీ ఎత్తడానికి 5 మరి అదే కోట్లు. తేల్చేయచ్చు కదా జితేందర్ గారు, అదే తేల్చేయచ్చు కదా. మాకు ప్రయారిటీ లిస్ట్ లో లేదు, దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, అది వైబిలిటీ కాదని మేము అనుకుంటున్నాం కాబట్టి అది మేము చెయ్యం, అదే మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇంత డిస్కషన్, ఇంత చర్చ ఉండదు కదా అప్పుడు. అట్లా కాదండి, అవసరాల నిమిత్తం చేయాల్సి వస్తుంది ఏ ప్రభుత్వమైనా యాక్ట్ చేయడానికి. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత? సో ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చేయలేదు అనుకుంటున్నారు, చెయ్యట్లేదు అంతే. ఇప్పుడు అవసరం లేదంటారు కాళేశ్వరం. ఒకటి అండి, మీరు అదే పదే అదే మాట్లాడుతారు. మీరు అవసరాల నిమిత్తం చేస్తే బాగుంటుందా, అవసరం లేకుండా చేస్తే బాగుంటుందా? ఇప్పటిదాకా ఉన్నటువంటి 150 టీఎంసీలు ఎత్తిండ్రు, మళ్ళీ ఏమైంది? పోయంగానే మళ్ళీ కిందికి వచ్చేసింది. అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి కిందికి వచ్చేసేసినాయి. అక్కడ నుంచి వాటర్ రాగానే కిందికి వచ్చింది. ఎంత డబ్బు? దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు ఆ వడ్డీల రూపకంగా, కరెంట్ బిల్ రూపకంగా నాశనం అయిపోయిందండి. డబ్బులు ప్రజాధనం అవుతుందండి. కాబట్టి దానికి ఎంత అవసరమో రైతుల సంక్షేమం కోసం పనిచేసేటువంటి మా ప్రభుత్వం. అరే స్వతంత్రం నుంచి ఈ రోజు రైతుల కోసం కదండి. ఎవరు కట్టిండ్రండి? శ్రీశైలం ఎవరు కట్టిండ్రు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు? అదే ఎస్ఆర్ఎస్సీ ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిరండి? వీళ్ళు కట్టిండ్రా? ఇవన్నీ ఉన్నా దాని మీద గోదావరి మీద ఉన్నటువంటి ఎన్ని నదులు, ఎన్ని బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్ కట్టలేదా? కాంగ్రెస్ పార్టీ రాగానే 10 సంవత్సరాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందా? రైతుల సంక్షేమం కోసం ఆలోచించాల్సి. అవన్నీ ఉన్నా అన్యాయం జరుగుతుందనే కదా రాష్ట్రం సాధించుకుంది. అవన్నీ ఉన్నా కూడా అన్యాయం జరుగుతుందనే కదా రాష్ట్రం సాధించుకుంది. నీళ్లు నిధులు నియామకాలే కదా మెయిన్ స్లోగన్. ఆ నీళ్ళ కోసం ఇప్పటికీ కొట్లాడుకుంటున్న సిచ్యువేషన్. రైట్, జయరామ్ గారు ఏం చెప్తారు? జితేందర్ గారు అయితే చెప్పారు ప్రయారిటీలో, అంటే అది ఒక్కటే కాదు,